శ్రీ గురుభ్యో నమః. స్వాధ్యాయం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఆముష్మిక సోపానాలు గ్రంథ సంకలనంలోని పంచతత్వ వివేకము అనే గ్రంథాన్ని పఠించుకుంటున్నాం. అందులో జగత్తత్వంకి వచ్చాం. జగత్తత్వంలో మనము ఒక 4 పాయింట్ల వరకు చదువుకున్నాము. అవి ఏమిటి అనేది ఒక్కసారి విచారించుకొని 5వ పాయింట్లోకి వెళ్దాము. అసలు జగత్తత్వం అంటే స్థూల సూక్ష్మ శరీరములు జీవేశ్వరుల కలయికే జగత్తు. అదేమో పంచభూతములను ఉపయోగించి ప్రకృతిలోని ప్రధాన ప్రకృతి వైపు భగవంతుడు ఈశ్వరుడు తమోగుణ ప్రధాన ప్రకృతి వైపు వీక్షించగా స్థూల సూక్ష్మ శరీరముల యొక్క కలయికగా జగత్తు ఏర్పడినది. అందులో స్థూల శరీరం అంటే పంచీకృతమైనది, సూక్ష్మ శరీరం ఏమో అపంచీకృతమైనది అని చెప్పుకొచ్చారు. అందులో తర్వాత ఇటువంటి ఈ జగత్తు జీవునికి బంధహేతువు ఎలా అవుతుంది అనేది విచారిద్దామని. అందులో మొదటి పాయింట్ ఏమో పంచభూతాల నుంచి ఏర్పడిన జగత్తు. పంచభూతాలేమో ఒకదాని నుంచి ఒకటి వస్తాయి. అందులో చివరిగా వచ్చిన ఆకాశం శూన్యం అనుకున్నా అది శూన్యం కాదు, అది ఆకాశం ఉన్నది అనే ఉనికి తెలుస్తోంది కాబట్టి ఉన్నది. ఈ ఉన్నది అనే ఉనికి బ్రహ్మము కాబట్టి ఉన్నది బ్రహ్మమే అని చెప్పి తెలుస్తుంది. సెకండ్ పాయింట్ అస్థి భాతి ప్రియమని. ఈ అస్థి అనేది కూడా ఉన్నది అని వస్తువు యొక్క ఉనికిని తెలియజేస్తూ ఉంటుంది. ఆ ఉనికి తెలియజేస్తున్న ఆ ఉనికి ఏదో అదే బ్రహ్మము కాబట్టి అది బంధహేతువు కావడానికి కారణం. బంధహేతువు కాదు, అది బ్రహ్మము అని మనం తెలుసుకుంటే అది బంధహేతువు కాదు అనేది సెకండ్ పాయింట్. మూడోది జగత్తు సృష్టించబడిందా అని చెప్పి విచారిస్తే అది సృష్టించబడలేదు. ఒక పాలు పెరిగినట్లు పెరుగు వెన్నైనట్లు అలా రూపాంతరం చెందుతూ వస్తుంది ఈ జగత్తు. కాబట్టి ఈ రూపాంతరం చెందుతున్న జగత్తు లో ఉన్న బ్రహ్మమే రూపాంతరం చెందుతూ అసలైన లోపల కరెక్ట్గా రూపాంతరం చెందుతున్న యొక్క వస్తువు ఏదైతే ఉందో అది బ్రహ్మము. దేశకాల క్రియాపరిచ్ఛేద రహితమై ప్రకాశించే బ్రహ్మమే ఇంద్రియ దృష్టిలో జగత్తుగా గోచరించను కానీ వేరే జగత్తు లేదు అనేది తర్వాత పాయింట్. ఇంకా 4వ పాయింట్లో జగత్తు జాగృతి స్వప్నము సుషుప్తి అనే అవస్థల్లో ఉంటాయి కదా. అవి అందులో స్వప్నములో మన మనస్సు మనకి కనిపించే వస్తువులన్నీ కూడా బయటని వేరే వస్తువులుగా ఏం లేవు. అవి మనమే మనమే కల్పించుకున్న వస్తువులు. అవి రకరకాల వస్తువులుగా రకరకాల రూపాలుగా స్వప్నంలో కనిపిస్తుంది. కానీ జాగృతి వచ్చేప్పటికి ఇదంతా లేనిదే, అదంతా స్వప్నము, అది మిథ్యేను మాయేను, అది లేనిదేను అని మనకు అర్థమవుతుంది. అలాగే జాగృతిలో కూడా మన సంకల్పాలను బట్టే మనకి ఈ రూపాలన్నీ కనిపిస్తున్నాయి. ఈ సంకల్పానుసారంగా వచ్చేది జగత్తు. ఇది కూడా మిథ్యేను, ఇది కూడా మాయ లాంటిదేను. ఇది దీనికి రూపం ఇస్తోంది మన మనసులోని సంకల్పాలే. అదొక మరొక కళ. జాగృతి కూడా మరొక కళ అనేది. అట్లే మరొక కలయుగ జాగృతిలో పదార్థములన్నీ తనకంటే అన్యము కాదు కాబట్టి అది ఎవరు, తను అంటే ఎవరు, అది చిన్మాత్ర స్వరూపుడగు అఖండ చిన్మాత్ర స్వరూపుడగు తానే అని చెప్పి తెలుస్తోంది. అది తర్వాత సుషుప్తి. ఇప్పుడు 5వ పాయింట్ సుషుప్తి గురించి తెలుసుకుంటున్నాం. శ్రీ గురుభ్యో నమః. సుషుప్తి అవస్థలో దేహేంద్రియాది జగత్తు గోచరించట్లేదు. కానీ సుషుప్తి పోయి జాగృతి వచ్చేసరికి జగత్తు తోచుతున్నది. అనగా సంకల్ప లయకాలమగు సుషుప్తిలో జగత్తు లేక తిరిగి సంకల్పకాలమగు జగత్తులో జగత్తు తోచున్నది. అప్పుడు కూడా సంకల్పానుసారమే ఇష్టముగానో అయిష్టముగానో సుఖముగానో దుఃఖముగానో ప్రతి వస్తువును ప్రతీతమగుచున్నది. సుషుప్తిలో జగత్తు అసలు లేక తోచలేదా, ఉండిన్ని దానిని తెలియజాలని తన అసమర్థత వల్ల గోచరించలేదా అని విచారించవలెను. నిజము విచారించిన అప్పుడు జగత్తు అస్సలు లేదనే చెప్పవలను గాని ఉండి మనకి తోచకపోవుట కాదు. ఎందువలననగా దాని లేమిని తాను స్వయముగా అనుభవించి ఉన్నాడు.
తానప్పుడు సాధనాంతర నిరపేక్ష స్వయం ప్రకాశమానుడుగా ఉన్నాడు. ఎట్లనగా జాగృతిలో ఏ విషయము యొక్క ఉనికి లేములు తెలియవలనను నేత్రాది ఇంద్రియములు, మనోసంకల్పములు సూర్యాది బాహ్య ప్రకాశముల సహాయము కావలెను. వానిలో ఒకటి లోపించినను తెలియజాలరు. కానీ సుషుప్తిలో ఇంద్రియములు గాని, మనస్సు గాని, బాహ్య ప్రకాశములు గాని ఏవియూ లేకున్నను జగత్తు యొక్క లేమిని తన ఆనందమును గుర్తించుచున్నారు. కనుక తాను సాధనాంతర నిరపేక్ష స్వయం ప్రకాశమానుడుగానే ఉన్నాడు. అప్పుడు తన స్వరూపమునకు హద్దు గోచరింపకపోవుటచే తాను అఖండ స్వరూపుడుగానే చెప్పవచ్చును. అచట మార్పులేని ఆనందానుభవమే ఉన్నది. ఆ స్థితిలో సర్వులకు ఏకానుభవమగు ఆనందమే కనుక సుషుప్తిలో అనగా సంకల్పాకారమగు మనస్సు లేని కాలములో తాను అఖండ సచ్చిదానందమాత్రుడుగానే ఉన్నాడు. అట్టి తనయందు వాసనా సహిత మనస్సు తోచుటతో ఆ వాసనలను అనుసరించి జగత్తే ప్రతీతమగును. ఇచ్చట తన యందు అవినాభావముగానున్న మనస్సే తననే అనంత నామ రూపాత్మక జగత్తుగా గోచరింపజేసి వాసనానుసారము సుఖదుఖాదులను నొసంగుచున్నదని గుర్తించగలిగినచో తనకంటే అన్యముగా జగత్తు లేదని గుర్తించగలడు. అట్లు తెలిసినప్పుడు రాగద్వేషములకు తావు లేదు. ఇట్లు జగత్తత్వమును లెస్సగా విచారించిన జగత్తు లేనిదై తానే ఉన్నట్లు తెలియబడును. ఇది 5వ పాయింట్. సుషుప్తి అవస్థలో జగత్తు మనకి గోచరించట్లేదు, అసలు ఏమీ తెలియట్లేదు. స్వప్నంలో అయితే స్వప్నం కనబడుతోంది, కానీ సుషుప్తిలోకి వచ్చేప్పటికి స్వప్నము లేదు, జగత్తు లేదు, ఏమీ లేదు. ఏమీ లేదు అంటే ఇక్కడ అసలు జగత్తే లేదా, లేక ఉండి కూడా మనం ఒక ఏమీ తెలియని స్థితిలో పడిపోయి ఉన్నాం కాబట్టి తెలియట్లేదా అని విచారిస్తే జగత్తు ఉంది, కానీ జగత్తు లేదు. కానీ ఏమీ తెలియని స్థితిలో అయితే ఏమీ లేము. ఎందుకంటే మనం హాయిగా పడుకున్నాను, హాయిగా నిద్రపోయాను అనే ఒక ఆనంద స్వరూపం మనకు తెలుస్తోంది. ఆనందకరమైన ఒక భావన మనకి కలుగుతోంది. అంటే జగత్తు ఉంది, అంటే జగత్తులోనే మనం ఉన్నాము. కానీ మనకి ఆనంద స్వరూపమైన భావనలో మనం ఉన్నాం. మన చిదానంద స్వరూపమైన ఉనికిలో మనం ఉన్నాం అన్నమాట. మన ఒరిజినల్ స్టేట్లో మనం ఉన్నాం, మన ఓన్ దీంట్లో మనం ఉన్నాము అని చెప్పచ్చు. అది జగత్తు యొక్క లేమిని తన ఆనందమును గుర్తించున్నారు. జగత్తు లేదు అని, నేను మాత్రం ఆనందంగా ఉన్నాను అని తెలుస్తోంది. కనుక తను సాధనాంతర నిరపేక్ష స్వయం ప్రకాశమానుడిగానే ఉన్నాడు. సాధన చేసిన తర్వాత వచ్చే అంటే మామూలుగా మనం చాలా సాధన చేసి ఇదంతా ఉందా లేదా అని విచారించుకుని ధ్యానం చేస్తూ ధ్యానము అవి ఇంకా చాలా సాధనలు, యోగ సాధనలు ఏవో చేస్తూ అవన్నీ అయ్యాక వచ్చే నిరపేక్ష స్వయం ప్రకాశం అంటే మనమే నేను సచ్చిదానంద స్వరూపం అని ఒక అహం బ్రహ్మాస్మి అని మనమే నేనే బ్రహ్మని అని, బ్రహ్మము అనే ఒక స్టేట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఉండే ఏ ఆనందం ఉంటుందో ఆ ఆనందాన్ని మనం నిద్ర సుషుప్తిలో అనుభవిస్తున్నాం. అప్పుడు తన స్వరూపమునకు హద్దు గోచరింపకపోవటచే తాను అఖండ స్వరూపుడిననే చెప్పవచ్చును. హద్దు అనేది ఉండదు. ఎందుకంటే మనకి మనసు అనేది పుడితే హద్దులు వచ్చేస్తాయి వెంటనే. వాటిని మన వాసనలను బట్టి, మన భావనలను బట్టి హద్దులు తయారైపోతుంటాయి. కానీ ఇది అక్కడ మనసు అనేది లయమైపోయింది కాబట్టి అక్కడ హద్దు అనేది ఉండదు. కాబట్టి అఖండ స్వరూపుడుగా ఉంటాం. అసలు మార్పు లేని ఆనందానుభవమే ఉన్నది.
ఒక ఆనంద అనుభవము, అందులో మార్పు అయితే ఏముండదు. ఆ స్థితిలో సర్వులకు ఏకానుభవమగు ఆనందమే కనుక సుషుప్తిలో అనగా సంకల్పాకారమగు మనస్సు లేని కాలములో తాను అఖండ సచ్చిదానంద మాత్రుడుగానే ఉన్నాడు. సంకల్పాకారము మనస్సు, ఆ సంకల్పాకారమగు మనస్సు, ఆ మనస్సు అనేది పుట్టక ముందు హాయిగా ప్రశాంతంగా ఆనంద స్థితిలోనే ఉంటాడు. అట్టి తన యందు వాసన సహిత మనస్సు తోచుటతో ఆ వాసనను అనుసరించి జగత్తే ప్రతీతమగును. మళ్ళీ వెంటనే ఈ వాసన సహితమగు మనస్సు సుషుప్తి నుంచి బయటికి రాగానే ఈ మనస్సు అనేది పుట్టుకొస్తుంది. ఈ మనస్సు పుట్టంగానే మళ్ళీ వాసనలన్నీ వచ్చి దాన్ని బట్టి జగత్తు తయారయ్యి ఈ జగత్తంతా మన కళ్ళ ముందు ఉన్నది, నిజంగా జరుగుతోంది, ఇదంతా ఉన్నదేను అనే ఒక మాయలో మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ దుఃఖాల్లోకి వాటిలోకి వెళ్ళిపోతాం. తన యందలి అవినాభావంగానున్న మనస్సే తనని అనంత నామరూపాత్మక జగత్తుగా గోచరింపజేసి, ఇంతకీ ఇక గోచరిస్తున్న జగత్తంతా కూడా మళ్ళీ తనే అనంత నామరూపాత్మక జగత్తుగా కనిపిస్తుంది. అంటే అదొక మిర్రర్ ఇమేజ్ లాగా. అసలు అలాగే వాసనానుసారము సుఖ దుఃఖాలను సంగుతున్నది. ఒక అద్దంలో చూసుకుంటూ మనం అలంకారం చేసుకున్నప్పుడు చిచి ఇది ఇక్కడ పెట్టుకున్నాం, చిచి అదా బొట్టు అక్కడ పెట్టుకున్నాం, అది బాగాలేదు, ఇది బాగాలేదు, మళ్ళీ ఇంకోలా పెట్టుకోవాలి అని ఎట్లా అనుకుంటామో అలాగే మనకు నచ్చిన మనం చూసే జగత్తులో కూడా మనకు నచ్చడాలు నచ్చకపోవడాలు చేస్తుంది కూడా మనమే అనేది అట్లు తెలిసినప్పుడు రాగద్వేషములకు తావులేదు. ఇదంతా మన మనసులోంచి పుట్టుకొస్తున్నదే, ఇది సంకల్పానుసారంగా వస్తున్న జగత్తే ఇది అనే విషయం గ్రహించగలిగితే రాగద్వేషాలకి తావు ఉండదు. అప్పుడు జగత్తత్వము లెస్సగా విచారించిన జగత్తు లేనిది తానే ఉన్నట్లుగా తెలుస్తుంది. జగత్తేం లేదు, ఉన్నదంతా నేనేను అనే ఒక అఖండ స్వరూపంగా మనం తెలుసుకోగలుగుతాము. అలా తెలిస్తే అప్పుడు జగత్ అనేది మిథ్యకి సుఖ దుఃఖానికి కారణమవుతుంది అనే భావనల నుంచి బయటపడి మనం జగత్తు లేనిదిగాను మనమే ఉన్నవాళ్ళంగాను గ్రహించగలిగి ఉండగలుగుతాం అన్నమాట అని చెప్తున్నారు. శ్రీ గురుభ్యో నమః.